వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖనో భవంతు. ఈ వీడియోలో మనం ఆటపాక గ్రామంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరం గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ ఆటపాక మెయిన్ రోడ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే వస్తుంది. ఈ టెంపుల్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇద్దరు దంపతులు కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళే, వాళ్ళు ఎప్పటి నుంచో గుడి కట్టాలని అనుకున్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రైమ్ ల్యాండ్లో కొంత భాగం ఈ దేవాలయం కడటానికి వెచ్చించారు. చూస్తే చుట్టూరు ప్రహరీతోటి చక్కగా ఒక మంచి దేవాలయం అయితే నిర్మించారు. ఇక్కడ కృష్ణాష్టమికి చాలా వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇదే దేవాలయం అండి. చుట్టూరు ఐరన్ ఫెన్సింగ్ తోటి కటకటాలు పెట్టారు. ఇక్కడ పూజ కూడా జరుగుతుంది కృష్ణాష్టమి సందర్భంగా. సో ఈ టెంపుల్ మాత్రం వీళ్ళు ఓన్గా చాలా నీట్గా శ్రద్ధతోటి రోజు పూజలు చేస్తూ చాలా నీట్గా క్లీన్గా ఉంచుతున్నారు. ఈ మూర్తి కృష్ణుడు గోవుతోటి ఉన్నటువంటి పాలరాతి విగ్రహం చాలా వైభవపేతంగా ఉంది. ఈయనే ఆ తాతగారు. పూజలన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటారు. ఎవరో భక్తులు దండ మరియు నైవేద్యం కోసం స్వీట్స్ తీసుకొచ్చారు. ఆయనే నివేదిత చేసి అందరికీ పంచిపెట్టారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని ప్రసాదాలు కూడా తయారు చేశారు, లైక్ పులిహోర, దద్దోజనం లాంటివి. అవి కూడా మీకు లాస్ట్లో వీడియోలో చూపెడతాను. సో ఇక్కడ ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపించుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఈ టెంపుల్ ఎదురుగానే ఒక చెరువు కూడా ఉంది. అలాగే చుట్టూరు గ్రీనరీ తోటి ఎంతో ఆహ్లాదంగా ఈ టెంపుల్ ఉంటుంది. ఈ ఈ టెంపుల్కి దగ్గరలోనే అమ్మవారి గుడి కూడా ఒకటి ఉంది. అలాగే శివాలయం ఉంది, రామాలయం ఉంది. అన్నీ వాకబుల్ డిస్టెన్స్ అండి. మీరు ఆటపాక గ్రామం వెళ్తే మాత్రం 4-5 టెంపుల్స్ అన్నీ దగ్గరగానే ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లో. మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా అన్ని టెంపుల్లు చూసి స్వామివారి అనుగ్రహం పొందగలరని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని చేశానండి ఈ వీడియో. సో చూస్తున్నారు కదా, కింద మండపం లాగా కూడా పెట్టారు. ఇదే మెయిన్ విగ్రహం. మీకు ఒకసారి పైనుంచి కింద వరకు నీట్గా చూపెడతాను, చూడండి. చెప్పాను కదండి పూజ జరుగుతుంది అని చెప్పి. ఇక్కడ వచ్చే విగ్రహాలకి పూజ చేస్తున్నారు. సో అలాగే లోపల కూడా కొన్ని దేవతామూర్తులని పెట్టారు, లైక్ ఆంజనేయ స్వామి, ఉర్లి కూడా ఉంది, చూశారు కదా. అలాగే విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారు ఈ టెంపుల్లోనే. ఈ పాలరాతి విఘ్నేశ్వరుడు అండి చాలా అందంగా ఉంది. చెప్పాను కదండి, ప్రసాదాలు టెంపుల్ పులిహార, పాయసన్నము ప్రిపేర్ చేశారు ఇక్కడ వచ్చే భక్తుల కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్స్లో పెట్టండి. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. ఇట్లాంటి టెంపుల్స్ గురించి మీకు ఇంకా మంచి వీడియోలు కావాలంటే మీ యొక్క ఆస్క్ ఆర్ ఇంకా టెంపుల్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.